హాయ్ ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నారుస్ కుకింగ్ జోన్. ఈరోజు చికెన్ పాట్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. రెస్టారెంట్ స్టైల్లో ఎలాగొచ్చిందో ఈ చికెన్ దమ్ బిర్యానీ మీరు తింటే అయితే అదుర్సండి, చాలా బాగుంది అంటారు. ఇంకప్పుడు వదలరు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగా వచ్చింది. ఆ బిర్యానీ ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో ఇలా ముక్క చూసారా, ఇలా ఎరపగానే ఎలా ఉంది. మా వాడు అంటాడు, మమ్మీ హోటల్ నుంచి కొన్నావా అని అడిగారండి, అంత బాగా వస్తుంది. సో మన బిర్యానీ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా బాస్మతి రైస్ ఒక 1/2 kg తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా వాష్ చేసి ఒక 15 minutes పెట్టుకోవాలి. లేకపోతే అవసరం లేదు, డైరెక్ట్గా మనం కుక్ చేసుకున్నా సరే ఏమవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అవుతుంది కదా మనకి. అందుకు మనం అన్నం డైరెక్ట్గా బాయిల్ చేస్తాం కదా, దీనికి కొలత అది ఏముండదు. 75% అన్నం కుక్ అయిన తర్వాత దాన్ని స్టేర్ చేసేసుకుంటే మనకి ఎటువంటి ఇంత వాటర్ వేయాలనే ఏమి ఉండదు. మనం ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని అందులో వాటర్ దాన్ని హాఫ్ వరకు వేసుకొని మన ఓల్ గరం మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, లవంగ, 1 స్పూన్ జీరా పౌడర్ అన్నీ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఆ వాటర్ని మరిగిన తర్వాత అందులోనే కొత్తిమీర, అలాగే 1 స్పూను పుదీనా కూడా వేసి వాటర్ని బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని కూడా వేసుకుంటాం. ఇందులోనే 1 స్పూను రుచికి సరిపడే సాల్ట్. ఇంకెక్కడ బిర్యానీలో అయితే వాడడం అయితే ఉండదు. అన్నానికి ముందుగా అన్నానికి సరిపడే సాల్ట్ వేసుకుంటాం. అప్పుడు ముందే వేసుకొని ఎలా ఉంటే మ్యాగ్నెట్ అవుతుందండి. చికెన్ మనం ఇందాక కడిగి పెట్టుకునే చికెన్ కూడా 1/2 kg, అందులోని ఉప్పు, కారం, ఎండు కారం, అలాగే గరం మసాలా, పసుపు 1 స్పూన్, 1 టేబుల్ స్పూన్ పసుపు, అన్నీ చిన్న చిన్న స్పూన్తో సరిపోతుంది. 1 స్పూన్ జీరా పౌడరు, 1 స్పూన్ ఏమో గరం మసాలా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత చికెన్ బాగా మ్యారినేట్ చేసి ఒక 1/2 hour పక్కన పెట్టుకుంటే మొత్తం చికెన్లోకి అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా వెళ్ళడం అయితే జరుగుతుంది. చికెన్ మొత్తం బాగా వేలుతోనే మనం కలుపుకున్నాం అనుకోండి, సూపర్గా మొత్తం మసాలాలన్నీ దానికి ఇంకి సూపర్గా ఉంటుంది. ఒక 1/2 hour పక్కన పెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకున్నామంటే దాన్ని మనం పాట్ దమ్ బిర్యానీలోకి తీసుకోవచ్చును. ఫైనల్గా 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకెక్కడ బిర్యానీలో మనం యూజ్ చేయము. సో అది కూడా వేసుకొని బాగా వేలుతో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మన రైస్ ఉడికిందేమో చూద్దాము. సో రైస్ అయితే 75% కుక్ అయిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని మనం వాటర్ అంతా పోయేలాగా స్టెయిన్ తీసుకొని స్టెయిన్ చేసుకోవడమే, అంతే. ఇలాగా స్టెయిన్ చేసుకున్నాక మన పొడి పొడిగా తయారవుతుంది. ఈ రైస్ని అయితే పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని ప్యాన్ మీద అందులో చికెన్ అంతా వేసి శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి. 75% చాలు. ఇలా ఫ్రై అయిన చికెన్ని పాటు మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఒక మీడియం సైజ్ పాట్ తీసుకొని అందులో ఒక లేయరు ఈ చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ వేసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్గా మొత్తం అంతా అన్నం మనం వేసిన అన్నానికి ఈవెన్గా అది అంటుకొని బాగా కుక్ అవడం అయితే జరుగుతుంది. ఇది మాడిపోకుండా ఉండాలి కాబట్టి ఇందాక నేను అన్నం వచ్చిన గెంజిది, ఆ గెంజి 1 స్పూనే వేసాను, మరి ఎక్కువ వేయకండి, నీళ్ళగా అయిపోతుంది. ఇలా వేయడం వల్ల ఏంటంటే పొడి పొడిగా వస్తుంది. అలాగే 1 లేయరు మనం ఇందాక ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం అంతా వేసేయాలి. శుభ్రంగా కప్పిన తర్వాత ఇలా చేత్తోనే మనం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే 4 పక్కలకు వెళ్ళి బాగుంటుంది. దాని మీద మళ్ళీ మనకి రిమైనింగ్ ఏమైనా చికెన్ ఉన్న విత్ గ్రేవీతో సైతం అందులో వేసేయాలి. ఆ చికెన్ మొత్తం వేసాక దాని మీద అలా కొంచెం అలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా లీవ్స్ కూడా వేసి స్ప్రెడ్ చేయాలి. కొంచెం బ్రౌన్ ముందుగా ఆనియన్స్ని బాగా పిండేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా అందులో వేసాను. మళ్ళీ 1 టేబుల్ స్పూను వాటర్ వేయాలి, ఎందుకంటే మన అన్నాన్ని కూడా ఇంకా 25% కుక్ అవ్వాలి కాబట్టి ఆ 1 స్పూన్తోనే ఇది దమ్ములో మాత్రం కుక్ అయిపోద్ది. కుక్ అయిపోయి జ్యూసెస్ చాలా బాగా వస్తుంది. ఫైనల్గా ఫినిషింగ్ టచ్గా 1 పించ్ ఆఫ్ ఆరెంజ్ ఫుడ్ కలర్, 1 పించ్ ఆఫ్ రెడ్ కలర్. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడక్కడ ఒక్కొక్క రైస్ రెడ్గా కనబడి హోటల్ స్టైల్లోనే వస్తుంది, చాలా బాగుంటుంది. కళ్ళుకైతే ఇంపుగా ఉంటుందండి. ముందు కళ్ళుకి ఇంపుగా ఉంటే కదా నోటి దాకా వెళ్తుంది. అంటే జిహ్వ ఎప్పుడు కూడా కళ్ళుకి ఇంపుగా కోరుకుంటుంది కాబట్టి అది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. వద్దన్నోళ్ళు దాన్ని అవాయిడ్ చేయొచ్చు, పర్వాలేదు. మళ్ళీ ఇంకొక లేయరు మళ్ళీ మనం ఉడకబెట్టుకున్న రైస్ మొత్తం వేసుకొని
మొత్తం పాట్ అంతా ఇలా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి. కొత్తిమీర జల్లుకొని దాన్నేమో ఇలాగ స్టవ్ మీద ఏమైనా పెట్టుకొని గ్రిల్ లాంటిది ఏమైనా పెట్టుకొని, లేకపోతే అసలు డైరెక్ట్గా స్టవ్ మీద ఒక 15 మినిట్స్ ఒక మూత పెట్టి, మూత మీద బరువు ఏవైనా వాటర్ కానీ లేదా రాయి ఉన్న మీ దగ్గర రుబ్బరాయి కానీ ఏదైనా కొంచెం బరువు ఎక్కువగా ఉండేది ఆ మూత మీద పెట్టామనుకోండి, స్టీమ్ అనేది బయటికి పోకుండా స్టీమ్ అంతా పాట్లో ఉండి ఈవెన్గా కుక్ అయ్యి ఆ ఫ్లేవర్స్ అన్నీ దాన్ని బాగా ఇమిడి చాలా బాగుంటుంది, టేస్టీగా వస్తుందండి. అంతేనండి, 15 మినిట్స్ తర్వాత మన బిర్యానీ ఇది రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో హోటల్ స్టైల్లోని. మా వాడు మమ్మీ ఎక్కడ తెచ్చావు మమ్మీ, హోటల్లో కొన్నావా అని అన్నాడు. అంత బాగుంది చూసారా, కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. మొక్కలు కూడా చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.